మీకు వివాహం కాలేదని బాధపడుతున్నారా? సంతానం సమస్యలతో బాధపడుతున్నారా? లేదా ఇంకా సంతానం కలగలేదని చింతిస్తున్నారా? అన్నిటికీ ఒక్కటే మార్గం. అదే కుమారస్వామిని ఆరాధించటం. కుజదోషం ఉందని ఎవరైనా చెప్పారా? కాలసర్పదోషం ఉందని ఎవరైనా చెప్పారా? అయితే మీరు అధైర్యపడవద్దు. సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజున ఆరాధించండి. ఇలా ఆరాధిస్తూ వీలున్నప్పుడు నాగుల పడగలకు కూడా పూజ చేయండి. మీరు ఎంత నమ్మకంగా ఆరాధిస్తారో ఫలితం కూడా అంత త్వరగా శీఘ్రంగా మీరు పొందుతారు. అసలు కుమారస్వామిని ఆరాధించటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆయన సాక్షాత్ దేవతలకే కష్టాల నుంచి విముక్తి కలిగించిన వ్యక్తి. అందుకే ఆయనను పరమశివుని యొక్క రెండవ కుమారుడిగా కుమారస్వామిని చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తూ ఉంటారు. కార్తికేయుడిగా సంబోధిస్తూ ఉంటారు. స్కందుడు అని నామంతో కీర్తిస్తూ ఉంటారు. షణ్ముఖుడు అని పిలిపించుకుంటాడు. మురుగన్ అని ఇలా రకరకాల పేర్లతో స్వామివారిని పిలవటం అలవాటుగా మారిపోయింది. ఈయన మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా జరుపుకుంటూ ఉంటాము. దీనినే కొన్ని ప్రాంతాల వారు చంపా షష్ఠి అని, కొన్ని ప్రాంతాలు ప్రవర షష్ఠి, తెలుగులో అయితే సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు అయితే స్కంద షష్ఠి ఇలా పిలుచుకొని స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాము. కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టలేదు. కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టకపోయినా శివుడి స్ఖలనంతో జన్మించినటువంటి పుత్రుడు. దీని వెనక ఉన్నటువంటి కథ, తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలని హింసిస్తూ ఉంటాడు. దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుతారు. అప్పుడు బ్రహ్మ తారకాసురుని యొక్క తపోబలము, ఆయనకున్నటువంటి శక్తి ఇవన్నీ ఆలోచించి దీనికి సాక్షాత్ ఈశ్వరునితో అయినటువంటి కొడుకు కావాలని ఈశ్వరుని చేరుతారు. ఈశ్వరుడిని చేరిన సమయంలో శివపార్వతులు ఇద్దరూ కూడా ఏకాంత సమయంలో ఉంటారు. అప్పుడు దేవతలు శివుడిని పిలవటంతో వాళ్ళ యొక్క ఏకాంతానికి భంగం కలుగుతుంది. అప్పుడు శివుడి నుంచి వచ్చినటువంటి తేజస్సుని అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగా నదిలో విడిచిపెడుతుంది. ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్నటువంటి 6 కృతికలు దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది సాక్షాత్ రుద్రతేజం కదా, మరి వాళ్ళు భరించలేకపోయారు. వాళ్ళు దానిని తీసుకొని వెళ్ళి పొదలలో విసర్జించారు. ఆ పొదల నుంచి 6 ముఖాల తేజస్సుతో చిన్న బాలుడు ఉద్భవించాడు. ఆయనని చూస్తూ ఉంటే మనకు కూడా తెలియని పరవశం కలుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకొని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో ఉన్నందున ఆయన యొక్క తేజస్సు చాలా ఉన్నతంగా ఉండటంతో ఆయనను గాంగేయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. 6 ముఖాలు కలిగి ఉన్నందున కార్తికేయుడిగా పిలుస్తూ ఉంటారు. ఆ బాలుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కాబట్టి కుమారస్వామిగా మనందరికీ తెలుసు. అలా దేవతలకు సర్వ సైన్య అధ్యక్షుడు అవుతాడు. ఆ తర్వాత కుమారస్వామిని తారకాసురుని సంహరిస్తాడు. ఇది అందరికీ తెలిసింది.